పెద్దోళ్ళందరికీ నమస్తే అండ్ మీడియా వాళ్ళందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలం శుభాకాంక్షలు. ఎక్కడ సామాన్లు అక్కడ చల్లగా అయిపోతున్నాయి. డియర్ ఉమా, సినిమా గురించి మాట్లాడితే ఫస్ట్ థింగ్ హార్డ్ వర్క్ మామ. ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి, ఎన్న చిన్న సినిమాలు వచ్చినాయి పక్కన పెడితే కంటెంట్ ఉందా లేదా అది పాయింట్ మామ. రెండోది, సినిమాలో హీరో డిస్కామ్ అది ఇది ఓకే, బట్ దిస్ టైమ్ డాక్టర్ గారు ఒక మంచి స్టోరీ జనాలకు రీచ్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ కొత్తగా ఉంది. డెఫినెట్లీ పీపుల్ విల్ లవ్. అండ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారికి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో డైరెక్టర్ అన్నకు కూడా. సో లాట్స్ ఆఫ్ లవ్. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే, కన్నడ నుంచి అన్న హైదరాబాద్ వచ్చిండు మామ. ఇక ఏం చేస్తాడు, సుక్క ఫ్రై ఎండాకాలం. సో పైరసీ కొంచెం దూరం పెట్టండి అండ్ సినిమాకి మీ అందరు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా నేను बस हो गया, इतना से ज्यादा नहीं मिलेगा. ठीक है. So now I request editor Satya will speak. అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ గారికి కృతజ్ఞతలండి. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. ఈ సినిమాని డైరెక్టర్ గారు ఒక మంచి కమర్షియల్ పాయింట్తో పాటు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇది అందరూ మీరు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దీన్ని మీరు అందరూ సక్సెస్ చేయాలని, మా అందరికీ మంచి విజయం మీరు ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. Thank you, Satya Garu. Thank you so much. And alage line producer Nagesh Garu, I request onto the stage, please. Shrikant, I request onto the stage, please. Sushmita, I request onto the stage, please. Maroka actor. And alage Sumya Gari mother Jyoti Reddy Garni kuda. హలో, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే డియర్ ఉమా అనే చిత్రం ఏప్రిల్ 18న మీ ముందుకు వస్తుంది. ఎలాంటి పైరసీకి ప్రోత్సహించకుండా థియేటర్స్కి వెళ్ళి కొత్తగా వస్తున్న మన ప్రొడ్యూసర్, రైటర్, హీరోయిన్ మీరందరూ కలిసి ఆ అమ్మాయిని దీవిస్తారని కోరుకుంటున్నాను. అంటే నా కూతురుగా నేను చెప్పుకోవడం కంటే సుమయ మదర్గా జ్యోతి అని చెప్పుకోవడం చాలా బాగుంటుందండి. ఈ స్టోరీ స్టార్ట్ చేసిన రోజు చెప్పింది, అమ్మాయి ఇలా ఇలా రాస్తున్నానంటే ఒకేరా బాగుంది అనుకున్నాను. కానీ ఇంత సడన్గా సినిమా తీసి మీ ముందుకు వస్తుందని నేను అనుకోలేదు. కాబట్టి మే 18 అందరూ థియేటర్స్కి వెళ్ళి ఏప్రిల్ 18 అందరూ థియేటర్స్కి వెళ్ళి మీరు చూసి ఆ అమ్మాయి ఎలా చేసింది. అంటే నేను యాక్చువల్గా షూటింగ్లో డే అండ్ నైట్ ఉండి చూశానండి. నిజంగా అంటే మా ఇంట్లో మాకు సినిమా గురించి ఏమీ తెలియదు, సినిమాకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన ఒక ఆనిముత్యము సుమయ. కాబట్టి ఇంతకంటే నేను ఏమి ఎక్కువ చెప్పుకోలేను. Thank you, Jyoti Garu. Thank you so much. And now I request ఈ ఫిలిం డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఇచ్చేసిన అతిథులకు, అదేవిధంగా సాంకేతిక నిపుణులకు, నటీనటులకు ముందర కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్, సోషల్ మీడియా వాళ్ళకి ఒక ధన్యవాదాలు చెప్పేస్తే సరిపోదండి. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఒక వారధిలాగా ఇప్పుడు అంటే చిన్న సినిమా మీద కొంచెం చిన్న చూపు ఉంది, మన అన్ని ఇండస్ట్రీస్లో ఉంది, మన ఇండస్ట్రీలో కూడా. బట్ ఒక వారధిలా ఉన్నది మాత్రం మీడియా అండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమాలు థియేటర్కి వచ్చి ఆడుతున్నాయంటే ఆ ఆడియన్స్ వరకు చిన్న సినిమాని తీసుకెళ్లడంలో మెయిన్ రోల్ మీడియాని పోషిస్తుందని చెప్పడంలో అసలు ఎటువంటి ఉద్దేశం లేదండి. ఇంకోటి ఏంటంటే, నిజం చెప్పాలంటే మాకు పెద్ద స్టార్స్ ఉన్న సినిమాకి వాళ్ళే వారధిగా ఉంటారు. ఇలాంటి చిన్న సినిమాకి ఓపెనింగ్ నుంచి మీ అందరూ వచ్చి ఉన్నారు, మధ్య మధ్యలో జరిగిన మా ఫంక్షన్స్ అన్నిటికి వచ్చి ఉన్నారు. సో మీకు చిన్న సినిమా అంటే చిన్న చూపు, పెద్ద సినిమా అంటే ఒక చూపు ఉండదు. అన్నిటిని ఒకే దృష్టితో చూసి ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు కనుక ఆ తర్వాత ఎందుకంటే మేము చిన్న సినిమా అనేది ఒక జర్నీలో
అనేకమైన చైనా వాల్స్ లాంటివి, లేకపోతే పాకిస్తాన్ బోర్డర్స్ లాంటివి అనేక హద్దుల్స్ ఉంటాయి మాకు. వాటన్నిటినీ చెరిపేసి ఒక మీడియా దాన్ని గొప్ప దృష్టితో చూసి ఆడియన్స్ చూపించే దృష్టిగా తీసుకెళ్తున్నారండి. మనం చెప్పాలంటే ఒక పురాణం నుంచి అంటే మీన్స్ రాముల వారు సీతాదేవిని కలవడానికి లంకకి వెళ్ళే దానికి రామసేతు వారధి ఎలానో ఇలాంటి చిన్న సినిమాలకి మీడియా నిజంగా పెద్ద వారధండి. అందుకని నేను ధన్యవాదాలు ఆపలేదు, మనస్ఫూర్తిగా తల ఉంచి నమస్కారం పెడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. దానికి నిదర్శనం ఈరోజు ఆడుతున్న చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు థియేటర్కి వచ్చి మాకు సినిమా చూస్తారా లేదా, లేకపోతే ఇది ఓటీటీలో చూస్తారా, లేకపోతే మన ఐబొమ్మలో చూస్తారని భయపడుతున్న రోజుల్లో థియేటర్లో చిన్న సినిమా నిలబెడుతున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకటి మా డియర్ ఉమా సినిమాకి వస్తే, డియర్ ఉమా అయినా సుమా అయినా అంతా ఆమెకి అంటే బ్యాక్గ్రౌండ్ మీన్స్ ఒక ప్రతి విజయం వెనక ఒకరు ఎవరో వెనకుంటారంటారు, బట్ ఆమెకి వెనక సుమయానే ముందు సుమయానే పక్కన అంతా ఆమె ఉండి అంటే ఒక కథ రాసుకొని కథ కోసం ఇంత దూరం అంటే మనం ఒక ట్రేజర్ మనం లాంచ్ అయింది, ఒక ఇష్యూ కోసం నేను ఎంత దూరం అయినా వెళ్ళి పోరాడతాను అనేది మనం డైలాగ్ చూసాము, సినిమాటిక్ వేలో చూసాం. కానీ తను ఈ సినిమా కోసం ప్రతి క్షణం ఎంత దూరం అయినా వెళ్ళి పోరాడతాననే ఒక లెవెల్లోనే ఉందండి. ఈజ్ ద స్టార్, లేడీ మెగాస్టార్ అని చెప్పాలి ఈ సినిమాకి. సో ప్రతి దాంట్లో తను ఒక రైటర్గా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు, 24 క్రాఫ్ట్స్లో క్రియేటివ్ హెడ్గా ఉండి ప్రతిదీ సరిదిద్దటం, చక్కబెట్టడం. అంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి, వాటన్నిటినీ కూడా తన యొక్క మనస్తత్వంతో కానీ తన వ్యక్తిత్వంతో కానీ మాట విధానంతో ఇంత పెద్ద టెక్నీషియన్స్ రతన్ సార్ కానీ రాజ్ తోట కానీ ఇంతమంది టెక్నీషియన్స్ని పెట్టుకొని ఇది టెక్నికల్ కంటెంట్ మూవీ అండి. సో దీన్ని మీడియానే ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయిరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ కమల్ కామరాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో అందరికీ. అండ్ సమ్మర్కి యాక్చువల్గా సినిమా రిలీజ్ అవ్వడం అనేది చాలా కష్టం అనుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఎప్పుడో డ్రీమ్లో అలా సమ్మర్లో రిలీజ్ అవుతుంది అనుకుంటారు, అలాంటిది ఈ సమ్మర్కి రిలీజ్ అందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన టైంకి రిలీజ్ అయ్యి అందరికి ఒక సినిమా అందించడానికి సుమయ చేసిన ప్రయత్నం. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ, బికాజ్ ఇంతమంది మనల్ని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి మా అందరికీ అంటే కథని చెప్పి దీన్ని ఆడియన్స్ చెప్పాలని దాన్ని ఆమెనే ప్రొడ్యూస్ చేయడం. టుడే ఎంతమంది అనుకుంటాం, కానీ సినిమా కథని చెప్పి దాన్ని ఒక ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ మెమరబుల్ క్యారెక్టర్. I'll remember this character for a long time. And so April 18th మీ అందరు థియేటర్కి వచ్చి డెఫినెట్గా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కమల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, మరి ఈ సినిమా ఇంత బాగా సౌండ్ చేస్తుంది అంటే దానికి సౌండ్ అందించింది రతన్ గారు కాబట్టి సో ఆలస్యం చేయకుండా మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రెహమాన్ సార్కి, నా గురువు గారికి థ్యాంక్స్. నా అమ్మ, నా గురువు గారు లేకపోతే ఇక్కడ రతన్ అనే వర్డ్ లేదనుకుంటున్నా. ఈ మూవీ ఎలా చిన్న సినిమా పెద్ద సినిమా అని చూపు ఉంది కదా, ఇక్కడ ఉన్న ప్రెస్ పీపుల్ దగ్గర ఉన్న కెమెరాస్లో ఎక్కడ ఆ చిన్న చూపే లేదండి. అందరూ ఒక అమ్మాయి ఇలా చేస్తుంది, మంచి సినిమా ఉంటే ఈ చూపులో అందరూ పెద్దగానే చూస్తుంది. ప్రెస్ పీపుల్, మీడియా పీపుల్ లేకపోతే ఈ మూవీని ఇంకొక స్టెప్కి వెళ్ళడం చాలా కష్టం. ఈ అన్ని కళ్ళు నా బ్లెస్సింగ్సే చూపిస్తుంది, అన్ని కెమెరా కళ్ళలో. సో చిన్న సినిమా పెద్ద సినిమా అలాంటివి కాదు, మంచి సినిమా అలా తీసుకోవాలి. ఈ మూవీ నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే, ఇది ఒక గర్ల్ ఇంత ప్రయత్నం చేయొచ్చా అని నేను డైరెక్ట్గా చూశాను. వాళ్ళు సుమయ్య గారు ఇంత ప్రేమ ఉండొచ్చా ఒక మూవీ మీద. నేను సపోర్ట్ చేయలేకపోతే ఎవరైనా సపోర్ట్ చేయాలి కదా. సో ఐ వాంట్ టు డూ దిస్ మూవీ బికాస్ ఆఫ్ సుమయ్య గారు. సో అన్ని క్రాఫ్ట్ లో డైరెక్టర్ గారు చెప్పినట్టు అన్ని క్రాఫ్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఇన్నసెంట్ గా ఒక ఐబ్రో కూడా పైన ఎక్కదు, అంత స్వీట్ గా హ్యాండిల్ చేసి అందరినీ ఈ మూవీ బయట రావాలి అని
మంచి ఫ్యామిలీతో వచ్చి మీరు అంతా చక్కగా పెరిగించారు, అందుకే ఇలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మదర్ ఆల్సో. ఇక్కడ ఈ మూవీకి వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఆల్ లాస్ట్ బాయ్ వరకు చాలా చాలా కష్టపడి వర్క్ చేశారు. డైరెక్టర్ గారు వాళ్ళ ఫాదర్ ఒంట్లో బాగలేనప్పుడు కూడా ఈ మూవీకి చాలా టైం స్పెండ్ చేశారు. చాలా హంబుల్ టీమ్ అది. యాక్టర్స్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అండ్ ఒక్కొక్క పేరు చెప్పడానికి అర్హత ఉందా కూడా తెలియట్లేదు. బికాస్ ఐఎమ్ ఆల్సో స్టార్టింగ్. ఇదేదో కొత్త రదన్ సార్ అలా కాదు, నేను చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని. ఇలాంటి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు చాలా చాలా ప్రయత్నం చేసి ఇలాంటి యంగ్స్టర్స్ని నాలాగా ఉన్న సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళని పెరిగించాలి, నేను దాంట్లో పార్ట్ ఆఫ్ ద మూవీగా ఉండాలి అన్నది నా కోరిక. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ. అండ్ చాలా చాలా మంచి సాంగ్స్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా వచ్చింది. దీంట్లో వర్క్ చేసిన అన్ని టెక్నీషియన్స్, ఎడిటర్ గారు, రాజ్ తోట గారు ఆల్రెడీ మేము వర్క్ చేసాము కెమెరామన్గా. సో ఎవ్రీబడి ప్రయత్నం, ఏ మూవీ అయినా సరే దాని టీం ఆ మూవీ సక్సెస్ అవ్వాలి అని చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారండి. మేము అందులో పార్ట్గా ఉన్నది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విత్ సర్ప్రైజ్ నా బిడ్డ పుట్టినందుకు ముందు, దివ్య పుట్టినందుకు ముందు స్టార్ట్ అయింది. దీనికోసమే, ఇది లాంచ్ చేయడానికి కోసమే పుట్టినట్టు ఉంది. అనదర్ థింగ్, April 18th ఇస్ మై బర్త్డే. ఇది ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు, ఇప్పుడు రివీల్ చేస్తున్నా. సో నా బర్త్డేలో నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్గా నేను తీసుకుంటున్నా. ఈ స్టేజ్ కోసం ఇది రిలీజ్ చేసిన దీపా, ఈ స్టేజ్ చేసిన వాళ్ళు టీ సిరీస్ ఆడియో కంపెనీ, అనదర్ థింగ్ యూవి. సో ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుండి, మీరు అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Media fraternity. It's time for Oma to become dear to everyone from April 18th. I did a film called Diya. It was dubbed to Telugu, and the way the film was appreciated, the way Telugu audience gave the love, it was magical for me. That shows that Telugu audience, whenever a good project comes, or whenever the good piece of art comes, they will appreciate irrespective of the language barrier or state. So for that, I was a live example. After that, when Nagesh sir had called me for this project, and Sumaya and Rajesh sir, they narrated me the story. I really liked the story, and especially I liked the fact that lady, she has wrote a story and she's producing it and she's starring in it. As her character, Uma character, had so many hurdles. During making the film, she had so many hurdles and she took it like cool Captain MS Dhoni. I have seen her. I have never seen her worrying or something. So the movie has come out really good. For me, to have my debut, this is one of the golden opportunities to come to Telugu industry. The director and the whole directorial team, Radhan sir, beautiful music. Raj Thota sir, he has shown me so well. Really happy with what Dear Roma has shaped up, and all my co-actors, they were very, very supportive. Kamal sir, whenever I had scene with him, he played my brother. So whenever I had scene with him, he used to teach me. He used to teach the intonation and everything, because I hail from a place called Mangalore, and Andhra Pradesh and Telangana is very far from Mangalore. So I did not have any much Telugu friends. Once I came here, now I understand Telugu completely. Within my next film, I'll speak Telugu properly. And thank you. Please do support the team Dear Roma. Thank you. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ తిన్నారా? అందరూ తిన్నారా? సినిమాకి రండి, ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయిపోయింది, తెలుగు వచ్చేసింది. సో తెలుగు వచ్చేసింది పృథ్వీకి, చాలు ఎనఫ్ యాక్చువల్లీ. సో నా యాక్చువల్లీ ఐ ఆస్క్డ్ అనమాట ఇంటర్వ్యూ టైంలో, ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నారా, హీరోయిన్ అవ్వాలనుకున్నారా అని బేసిక్ డౌట్ ఉంటుంది కదా, అడిగితే నేను ప్రొడ్యూసరే అవ్వాలనుకున్నాను.
యాక్టర్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎందుకు అవ్వాలనుకున్నానంటే, నేను అనుకున్న కథ కథలా రావాలి, ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని నేనే ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అన్నారు అనమాట. సో తనలో ఉన్న రైటర్ని తన దగ్గర ఉన్న డబ్బులతో సో తను ముందుకు తీసుకుని రావడమే కాకుండా యాక్టర్గా కూడా ముందుకు వస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా సుమయా రెడ్డి విల్ స్పీక్ నౌ. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తున్న సుమయా విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ యూనో స్టేజ్ షేరింగ్ ఇంతమంది ముందు. ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా అటు ఇటు ఏమన్నా అయితే ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్రతి మగాడి వెనకల ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పడం ఎంత నిజమో, ప్రతి అమ్మాయి వెనకల కూడా ఒక మగాడు ఉంటారు అనేది నిజం. ఇంతమంది లేకపోయింటే ఈ సినిమా నేను ఇంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చేదాన్ని కాదు. ఫస్ట్ నేను ఈ స్టోరీ రాసినప్పుడు అంటే కంటెంట్ వస్తుంటుంది, ఐ రియల్లీ వాంట్ టు గివ్ సంథింగ్ ఆడియన్స్ కోసం. ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనుకున్నాను. రాస్తేనే అయిపోదు కదా, అలానే నాకు ఒక డైరెక్టర్ కావాలి. సో రాజేష్ గారిని నేను ఒక 7 years నుంచి నాకు తెలుసు, ఎందుకంటే మేము ఇద్దరం స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి యూనో వీ హ్యావ్ నో ఈచ్ అదర్. అప్పుడు నేను కథ చెప్పడం వల్ల ఆయన దగ్గర ఉన్న కథల్ని పక్కన పెట్టి ఓకే ఒక అమ్మాయి చేస్తానంటుంది అనేసి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అంటే నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఏదో కథ ఉంది, పేపర్లు ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ ఉంది అంటేనే అయిపోదు. ఆ తర్వాత స్టోరీ ఉంది, డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసింగ్ ఎవరు చేస్తారు? నన్ను నమ్మి ప్రొడ్యూసింగ్ ఎవరు చేస్తారు? ఇది ఫస్ట్ వచ్చిన థాట్. అండ్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. నాకు అడగాలని కూడా అనిపించలేదు. అంటే ఏం బిలీవ్ చేసి నా పైన ఏం బిలీవ్ చేసి నన్ను యూనో ఇన్వెస్ట్ చేస్తారు అనేసి ఒక డౌట్ ఉండింది. మా మదర్ చెప్పారు ఓకే ఇంత దూరం వచ్చావు వెళ్ళు అనేసి మా మదర్ సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అమ్మా. ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయో అలా స్మూత్గా వెళ్ళిపోయాయి. సో డైరెక్టర్ గారు కన్ఫర్మ్ అయిపోయారు, ప్రొడ్యూసింగ్ నేనని కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యూజిక్ అంటే నాకు బేసిక్లీ పర్సనల్గా చాలా ఇష్టం. సో నాకు రతన్ గారు అనగానే ఓకే సార్ మీ ఫస్ట్ ఫిలిం యూనో అందాల రాక్షస్, దట్స్ మై ఫేవరెట్ సాంగ్. నేను చాలా అంటే నేను రతన్ గారిని కలుస్తున్నాను బికాజ్ ఎప్పుడు వినే సాంగ్స్ ఆ మనిషిని చూడడం వేరు. హీస్ సచ్ అ డౌన్ టు అర్త్. అంటే అపాయింట్మెంట్ దొరకడమే కష్టమేమో అనుకున్న టైంలో భగవంతుడు అన్ని యూనో ఒక సంకల్పం ఉంటే అన్ని అవంతకు అవే అవుతాయి అన్నట్టు భగవంతుడు చూపించారు రతన్ గారి దగ్గరికి. ఫస్ట్ మీట్లోనే ద బెస్ట్ ఇంప్రెషన్. ఆయన ఏమనలేదు, కథ విన్నారు, ఒక స్క్రిప్ట్ ఇవ్వండి నాకు అని చెప్పారు. నేను ఈ రతన్ గారి గురించి నా ఇండస్ట్రీ ఇలా మాట్లాడుతుంది అనే ఒక డౌట్ ఉన్నింది. అండ్ అంతా ఇలానే 18th ఒక ఓపెనింగ్ పెట్టుకున్నాము అన్నపూర్ణ స్టూడియోలో. పెట్టుకున్నాము, హీరో కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ భగవంతుడు పంపినట్టే పృథ్వీ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ ఫర్ బిలీవింగ్ మీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఫస్ట్. బికాస్ ఒక అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తుంది, అది కూడా బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి చేస్తుంది అంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ టు బిలీవ్. ఎవరికైనా కూడా పేమెంట్లు వస్తాయా, పేమెంట్ రావాలా ఏం ఆలోచించకుండా కమల్ గారు అండ్ ఎవ్రీ టెక్నీషియన్ సత్య గారు, రాస్తోట గారు, ఎవ్రీ వన్ బిలీవ్డ్ ఆఫీస్కి వచ్చేసి. అందుకే చెప్తున్నా నా సోలో విక్టరీ కాదు, ఐ కెనాట్ టేక్ క్రెడిట్ ఫర్ దిస్. అందరూ సపోర్ట్ చేస్తారు. మా అమ్మ దగ్గర నుంచి మా తమ్ముడు, మా ఫ్రెండ్ ఆయన నగేష్ గారు అయితే 3 ఏళ్ల నుంచి నాకు వెరీ గుడ్ ఫ్రెండ్. బెంగళూరు నుంచి వచ్చి తన ఫ్యామిలీని అందరినీ వదిలి ఇక్కడికి వచ్చి నా కోసం సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ బ్రో. సో ఈ అమ్మాయి విజయం వెనకల ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు. ఐ కెనాట్ టేక్. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆమని గారు నాకు చాలా దొరికింది. అంటే ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎవ్రీ వన్ విల్ కమ్ అన్నట్టు అందరు చాలా మంచి వాళ్ళు దొరికారు. అండ్ ఇవాళ మీ ముందుకు రిలీజింగ్ డేట్ తీసుకొని వచ్చాను. ప్లీజ్ డూ వాచ్ అస్ April 18th. ఇందాక మా మదర్ May 18th అని ఎందుకు అన్నారంటే May 18th నా బర్త్డే.
it has to be, you know, my dearest press, please bless me and bless whole dear Uma team. I am sure అంటే మెయిన్ థింగ్ మన ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మొత్తం అందరినీ చాలా కలిచివేసిందనమాట. ఆ విషయం ఒక డాక్టర్కి జరిగింది ఈ విషయం. సర్ప్రైజింగ్లీ మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. డియర్ ఉమా అది ఒక మెయిన్ కీ. సో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అందరి డాక్టర్స్, పేషెంట్స్, ఎవ్రీ వన్. అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్. Prithvi acted very well. And please do come watch us on April 18th in theaters. Thank you so much. మంచి సక్సెస్ మీకు రావాలని కోరుకుంటూ, ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ కథని పిచ్చింగ్ చేయడానికి లేకపోతే దీని మీద రిస్క్ చేసి మిమ్మల్ని ఎవరు నమ్మరు కాబట్టి మీరే దీని మీద డబ్బు పెట్టి ఇవన్నీ చేయడానికి వాట్ ఈస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్? ఆర్ యూ డెస్పరేట్ ఇనఫ్? అంటే ఇలాంటి కథ చేస్తే యూ కెన్ వెరీ ఈజీలీ పెనిట్రేట్ ఇన్ టు ది మార్కెట్, ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్, ఇమేజ్ వస్తాయి, స్కోప్ ఉంది, అలాగనా? లేకపోతే వాట్ హ్యాస్ రియల్లీ ఇన్స్పైర్డ్ యూ? మీరు చాలా పెద్ద క్వశ్చన్. ఐ మీన్ అంత ఆలోచించేంత లేదు సార్. నేను అంత ఆలోచించుంటే ప్రొడ్యూసింగ్ చేసేదానికి కాదేమో. అంటే పెయిన్ అంటే స్టార్ట్ చేశాక తెలుస్తుంది కదా ఎన్ని. ఇట్స్ ఆల్ రిస్క్ విత్ మనీ. సో డబ్బులు వెళ్తుంటాయి. అండ్ ఒక స్టేజ్ లో వదిలేద్దామన్న ఫీలింగ్ వస్తుంది. అలా వచ్చింది సార్. ఓకే. అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఏదో అయ్యిందని కదా. డబ్బులు మేము సోర్సింగ్ అనేది కొంచెం కష్టమైంది మధ్యలో. అండ్ థ్యాంక్ గాడ్ మై మదర్ షీ సోల్డ్ హర్ ల్యాండ్ అండ్ షీ గేవ్ మనీ ఫర్. అంటే ఇప్పుడు స్టిల్ ఆర్ యూ విత్ ది సేమ్ ప్రాబ్లం? ఏదైనా మీకు వే అవుట్లు వచ్చినాయా? బిజీ రేపు రిలీజ్ April 18th అంటున్నారు. ఫినాన్షియలీ సార్? yes. No, I am not in a safe place sir. Okay. Financially yes, with the film budget no. Okay. బట్ ఈ ఇన్స్పిరేషన్ ఏంటన్నదే నేను ఇందాక అడిగింది. అసలు ఈ కైండ్ ఆఫ్ కథని తయారు చేయడానికి ఇది నాకు అంటే నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సార్. కోవిడ్ లో నాకు ఒక 30 days సేమ్ డ్రీమ్ వచ్చింది. ఒక చిన్న బాబు రావడం, ఒక హెల్ప్ అడగడం, ఇలా హాస్పిటల్ ఎవ్రీథింగ్. అంటే ఒకలాంటి భయం కూడా అయింది, అంటే హాంటింగ్ డ్రీమ్ లాగా. సో నేను పెన్ను పేపర్ తీసుకొని రాశాను. ఆ తర్వాత డ్రీమ్ ఆగిపోయింది. రాయడం మొదలెట్టాక డ్రీమ్ ఆగిపోయింది. ఇది చాలా సినిమాటిక్, బట్ ఐ స్వేర్ దిస్ ఇస్ ట్రూ. సైకాట్రిస్ట్ ఎవరైనా కన్సల్ట్ చేశారు? నాకు పిచ్చి లేదండి. కాదు, దాని పిచ్చి గురించి కాదు. వై దిస్ డ్రీమ్ అండ్ దిస్ కనెక్టివిటీ? అండ్ కెన్ యూ బిలీవ్ ఈ సబ్జెక్ట్ మాది ఇందాక చెప్పినట్టు ఫినిష్ అయ్యేసరికి ఈ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇండియా మొత్తాన్ని, ఒక డాక్టర్కి అయిన ఇన్సిడెంట్ ఇందులో ఉంది. ఇండియా మొత్తం యూనో ఆ న్యూస్ విని దే జస్ట్ షుక్ ఇన్ ద యూనో దట్ థింగ్ హ్యాపెండ్. సో సమ్వేర్ డాటెడ్స్ ఆర్ కనెక్టెడ్ సార్. Okay, but I correct, and with all the due regards, psychiatry does not mean insanity. Yeah. It has more scope and more area to relate and study. Okay. మీరు అలా అనగానే ఇప్పుడు దాని ఇంకో రకంగా వైరల్ అవుతుంది. అవునా? Psychiatry I told that press under నా ఫ్రెండ్స్ అని చెప్పాను ప్లీజ్. No, psychiatry does not mean that. I know. Not insanity alone. Yeah. చాలా డ్రీమ్ అనాలిసిస్, డ్రీమ్ సైకాలజీ, దాంట్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. Yeah. Of course, and I really appreciate you for all your effort. And డైరెక్టర్ గారు సాయి రాజేష్ గారు, అసలు ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫెమిలియారిటీ ఇంతకు ముందు అంటే ఇలాంటి కథలు విన్నప్పుడు గబుక్కుని ట్యాగూర్లో చిరంజీవి గారి సీను, హాస్పిటల్ సీను అవన్నీ గుర్తొస్తాయి. వేర్ ది మెడికల్ సిస్టమ్ ఈజ్ టోటల్లీ డూప్లికేటెడ్. అలాంటి ఇన్స్పిరేషన్స్ ఏమైనా కనిపించాయా ఆవిడ మీకు కథ చెప్పినప్పుడు? డెఫినెట్లీ అండి, అది ఉంది. ఏంటంటే ఠాగూర్ నుంచి ఉంది అట్లని కాదు, ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ గణేష్ సినిమాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద చెప్పేస్తాను. ఇప్పుడు మనకి కోవిడ్ అయ్యాక అందరం మనం మీడియాలో వాటిలో చాలా చూస్తున్నాం ఇలాంటి ఇన్సిడెంట్స్. అందరికీ సుపరిచితమైన ఇన్సిడెంట్సే. ఈ సమస్య ఉంది, కానీ ఈ సమస్య పరిష్కారం ఏంటి అనేది ఒక లవ్ ద్వారా ఈ సినిమాతో చెప్పడం జరిగింది సార్. డెఫినెట్గా మనం అంటే ఈ తెలిసిన విషయం అందరం మనం ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ప్రతి కుటుంబం ఈ సమాజంలో ఇలాంటి ఒక సమస్యను మనం ఫేస్ చేస్తూ ఉంటాం కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి. అలాంటి సమస్యని సమస్యగా చెప్పకుండా
దానికి ఒక పరిష్కారాన్ని కూడా ఈ సినిమాలో చూపించడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ. సుమయ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సినిమా ఇక్కడ రిలీజ్ దాకా రావటం అనేది ఒక లేడీ ప్రొడ్యూసర్, హీరోయిన్ అండ్ స్టోరీ రైటర్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. ఈ సినిమాలో గమనిస్తే మీ ట్రైలర్లో 2 partsగా వెళ్తా ఉండండి ప్యారలల్గా. ఒక మ్యూజికల్ సైడ్ వెళ్తుంది, ఇంకొకటి డాక్టర్ సైడ్ వెళ్తాను. ఏంటండి మీది ఒక ట్రూ ఈవెంట్స్ తీసుకొని చేశారా లేకపోతే అంటే మన ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగి ఉంటుందండి, ఒక్కరి లైఫ్లో కాదు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది రిలేట్ అవుతారు. యాజ్ ఎ ఆడియన్ ఎవ్రీ వన్ విల్ గెట్ రిలేట్. ఒక రాక్ స్టార్ అండ్ ఒక డాక్టర్కి ఉన్న లవ్, దట్ ఈస్ ద థింగ్. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీరు యాజ్ ఎ స్టోరీ రైటర్గా మీకు కూడా ఉంది యాక్చువల్గా. అట్లాంటిది ఇప్పుడు ఒక కొత్త రైటర్ అమ్మాయి ప్రొడ్యూసర్ కాకపోతే మీరు సినిమా చేసి ఉండేవారు? నేను చేయటానికి అంటే చేయలేకపోయి ఉండేవాడిని. ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా అవ్వదు కనుక ముందు కథ విన్నాక నేను ఫస్ట్ మా పరిచయంలో నేను కొన్ని కథలు ఊరికే డిస్కస్ చేసేవాళ్ళం. కోవిడ్ అయ్యాక మళ్ళీ కలిసినప్పుడు తనకి ఇలాంటి ఒక కథ వచ్చిందని చెప్పి తను చెప్పాక, సరే మన కథలు పక్కన పెట్టి కూడా చేయగలిగే అంత దమ్మున్న కథ ఇది, చేద్దాము అన్నాక ప్రొడ్యూసర్ లేకపోతే అవదండి. బట్ తనే సోర్సెస్ ట్రై చేశారు. ఫైనల్లీ కొన్ని విషయాల్లో అందరు వేలు పెడుతున్నారండి, ఈ కథని యాజ్ ఇట్ ఈజ్గా మనం దించాలంటే మనమే తీయాలని ఫిక్స్ అయ్యాను. ఇంకప్పుడు సుమయ్య గారు, ఇప్పుడు నాకు తెలిసి ఈ సినిమా చాలా ఓల్డ్, అంటే ఐ మీన్ 2-3 years బ్యాక్ నుంచి జరుగుతూ ఉండింది. మధ్యలో ఎందుకు ఇంత బ్రేక్ వచ్చింది? దీనికి సంబంధించి మీరు నిజంగా ఇందాక కూడా చాలా జెన్యున్గా చెప్పారు, మధ్యలో ఆపేద్దాం అనుకున్నానని. వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం? అది ఎప్పుడు ఆపుదాం అనుకున్నారు? ఎలాగ వచ్చింది ప్రాబ్లమ్స్ అని? సార్ 23లో స్టార్ట్ అయింది సార్. అంటే బికాజ్ ఆఫ్ ద అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డేట్స్ కావాలి, ఎవ్రీ వన్ ఈజ్ వెరీ బిజీ. బికాజ్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఆల్సో డిఓపి గారు, రాజతోట గారు, హీఈస్ బిజీ. అంటే ఇక్కడ అందరివి ఒక స్కెడ్యూల్ మనం పెట్టుకొని చేయడానికి లేట్ అయింది. మధ్యలో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ దట్ కాస్త ఫినాన్షియల్ స్ట్రగుల్ అయింది. లేటర్ మై మామ్ సేవ్డ్ us. సుమయ్య గారు, ఇక్కడ మేడం వెంకట్ టీవీ ఇక్కడ. హలో సార్. డియర్ ఉమా అంటున్నారు, అంటే హీరో సెంట్రిక్ సినిమా ఉంది, దీంట్లో మీ పేరు హీరోయిన్ పేరు పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ కూర్చున్న ఎంతమంది అబ్బాయిలు ఉంటే అంతమంది అబ్బాయిలు చేసే పని అమ్మాయి కోసమే అయి ఉంటుంది. అందుకనేసి మీరు కష్టపడి ఇవాళ డబ్బులు ఎవరు సంపాదిస్తున్నా కూడా అది ఇంట్లో అమ్మ కోసమో, చెల్లి కోసమో, భార్య కోసమో, గర్ల్ ఫ్రెండ్ కోసమో అయి ఉంటుంది. సో ఐ రెస్పెక్ట్ ఆల్ మెన్ బికాజ్ మీరు నడిపియకపోతే ఇల్లు గడవదు. సో హలో, ఓకే. సోషల్ మీడియాలో వీడియో బాగా మీ పైన ఇది అవుతుంది, సో మీరు దానిపైన కూడా ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు మహిళల పైన ఇలా జరుగుతున్నాయి, భారతి గారి పైన కూడా వేరే వాళ్ళు కూడా ఇలా కామెంట్ చేయాలి, మీరేమంటే రెస్పాండ్ అవుతారు దీనిపైన? సుమయ్య గారే కాదు, భారతి గారే కాదు, బ్రాహ్మణి గారే కాదండి, ప్రతి ఒక్కరికి ఎవ్రీ వన్ మన స్కూల్ నుంచి ఎవరో ఒక రూమర్స్ రావడం జరుగుతూనే ఉంటుంది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది కూడా అబ్బాయిలే. సో ఇక్కడ ఉంది. సో ఐ మీన్ వైరల్ అవుతుంది అంటే I mean there is no words to tell for that అండి. Let's talk about Dear Uma now. ఓకే, రథన్ గారు, ఇప్పుడు ఈ ఈవెంట్లో కూడా ఇద్దరు డైరెక్టర్ గారికి ఇటు ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది, అంటే ఇలాంటి వ్యక్తిన బయట ఆయన పైన ఇలాంటి కామెంట్స్ ఇస్తున్నాయన్నది. సో అలాంటి కామెంట్స్ వల్ల మీకు మీ కెరీర్కి ఏమైనా ఇబ్బంది వచ్చిందా? అంటే సంగీత వంగ గారు ఆయన చేసినటువంటి కామెంట్స్ వల్ల మీకు అది ఉంది లేదు అని కాదు సార్, కొన్ని రూమర్స్ ఉంది, వీళ్ళ మీద ఉంది, అందరి మీద ఉంది, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ మీద కూడా రూమర్స్ ఉంది. వాళ్ళు దాన్ని ఎలా క్యార్ చేసి నెక్స్ట్ సార్ మనం నిజం అయితే పట్టుకోవాలి. మనకు తెలుసు కదా, ఐ కాంట్ జడ్జ్ అనదర్ పీపుల్. ఇఫ్ సంబడి ఈస్ జడ్జింగ్ మీ, హౌ కాన్ ఐ టేక్? నేను ఇది లేదు అని ప్రతి ఒక్కరి దగ్గర చెప్పడం టైర్డ్ అవుతాం సార్. చాలా మంది పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మంచి మ్యూజిక్ ఇచ్చేస్తే వాళ్ళు నమ్ముతారు. ఓకే, రాంగ్ పర్సన్ కాంట్ డూ ఎ రైట్ మ్యూజిక్ సార్. సో వీఆర్ డూయింగ్ మ్యూజిక్, దాని గురించి మాత్రమే వెళ్దాం. ఓకే, ఇది జరిగింది, రాముడికే 14 years ఫారెస్ట్,
మనకి ఏంటి సార్, మనం పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఐఎమ్ నాట్ బిగ్గర్ దాన్ ఇళయరాజా సార్, రెహమాన్ సార్. ఐఎమ్ జస్ట్ అ బేబీ. నేను నేర్చుకుంటున్నా ఇలా మాట్లాడకూడదు, కొన్ని డైరెక్టర్స్తో ఇలా ఉండాలి, కొన్ని డైరెక్టర్స్తో ఇలా ఉండకూడదు, నేర్చుకుంటున్నా. నా దగ్గర చిన్న చిన్న ఫ్లాస్ ఉండొచ్చు, మేబీ నాకు తెలియట్లేదు. అది ఇన్సైడ్ స్టోరీ, నేను ఆల్రెడీ చెప్పాను. అది బయట వచ్చి చెప్పడం, ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చి నన్ను చాలా వీళ్ళు హాస్పిటాలిటీ ఇస్తున్నారు, మీరందరూ మాట్లాడుతున్నారు. నేను అక్కడేంచి వచ్చి నన్ను ఎలా అక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయంతో వచ్చాను. చాలా మంది పీపుల్ నన్ను బిడ్డలాగా చూసుకున్నారు, హాస్పిటాలిటీ ఇచ్చారు. ఒకరి గురించి బయట చెప్పకూడదు అన్న మేనర్స్ని నాకు నేర్పించినది తెలుగమ్మ. ఓకే, ఆ మేనర్స్ నాకు నేర్పించింది ఇక్కడ వీళ్ళు అందరూ, పెద్దవాళ్ళందరూ. సో అది ఆ మేనర్స్, అది నేను కాపాడుకోవాలి. ఇంకొకరు బాగా ఉన్నారు బిగ్ డైరెక్టర్స్, దే ఆర్ టాలెంటెడ్ అని చెప్పడం, నాకన్నా ఇతను టాలెంటెడ్, నాకన్నా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ పెద్దగా బాగా చేస్తున్నారు అని చెప్పడంలో నాకు ఈగో లేదు. సో నాకు ఈగో లేదు, మేనర్స్ ఉంది. సో ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అసలు ఆ టైంలో? సందీప్ రెడ్డి గారితో మీకు ఎలా సందీప్, నేను మళ్ళీ చెప్తున్నా, సందీప్ గారు ఇస్ లైక్ మై ఫాదర్. అనదర్ థింగ్ వై ఐఎమ్ టెల్లింగ్ హిస్ ఫాదర్ అంటే ప్రతి ఒక్కరు టాలెంట్ లెవెల్లో ఇది సార్. సందీప్ సార్ ఆల్సో ఇట్స్ లైక్ బేబీ. యూ కాంట్ కంపేర్ విత్ జీకే విశ్వనాథ్ గారు. 100 మూవీ ఎన్నో మూవీ చేసిన వాళ్ళు. సో హీఈస్ ఆల్సో హీఈస్ అ యంగ్ రగడ్ స్వాగ్ బాయ్. సో హీఈస్ ఆల్సో బేబీ. ఐఎమ్ ఆల్సో ఐఎమ్ నథింగ్ కంపేర్ టు ఎనీ అదర్ బిగ్ మ్యూజిషియన్స్. సో ఇలాంటి కొత్త ఒక 3 ఫిలిమ్స్ చూసి నేనేం చెప్పకూడదు సార్. నేను 20 మూవీస్ చేసా అంతే. ఇంకా ఉంది 1000 మూవీ చేసిన రాజా గారు హంబుల్ గా ఉంటున్నారు, రెహమాన్ సార్ హంబుల్ గా ఉంటున్నారు. నేనేంటి సార్, జస్ట్ స్టార్టింగ్. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా అవకాశం వస్తే మళ్ళీ చేయడానికి మీరు రెడీగా ఉంటారా? ఇట్స్ డైరెక్టర్ చాయిస్. ఇప్పుడు మీరు ఇప్పుడు నాకేంటంటే సార్, నా మీద ఇంకొకటి చెప్తారు, తొందరగా చేయలేదు. వాళ్ళు తొందరగా చేసేటప్పుడు 5 months మూవీ రాధా బాపి గారు నాకు ఇచ్చారు, రాధా అని ఒక మూవీ. ఇట్స్ 5 months మూవీ. సో మూవీ 5 months అంటే నేను 5 months, మూవీ 5 years అంటే తోడు ఉంటాను. మధ్యలో మూవీ ఆగి కూడా జరుగుతుంది, ఇక్కడ కూడా జరిగింది, ఆ మూవీలో కూడా ఆగింది. సో తోడు ఉన్నాను, 3 years తోడు ఉన్నాను. బయట వచ్చి ఎవరు చెప్తారో లేదో తెలియట్లేదు. అన్ని మూవీస్ ఇస్ మై మూవీ. నాకు ఇచ్చిన ఆపర్చునిటీ, నా పని చేసుకుని వెళ్ళాలి అంతే. సోమయ్య గారు, ఈ స్టేజ్ మీద 10 మంది మాట్లాడితే 10 మంది కూడా ఒక అమ్మాయి స్క్రిప్ట్ రాసింది, ఒక అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది అలా చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు ఒక రైటర్ కింద కూడా, ప్రొడ్యూసర్ కంటే కూడా ఒక అమ్మాయి చేసింది అంటున్నారు. నెక్స్ట్ టైం మీరు ఇంకో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలా మాట్లాడొద్దని చెప్పండి. విమెన్ని వర్క్ ఫోర్స్ లో వర్క్ చేయడం అనేది నార్మలైజ్ చేసేటట్టు మాట్లాడుకుంటే బాగుంటుంది. షూర్ సార్. యా, విన్నారా? అంటే స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడ్యూసింగ్, ఇంత ఇన్వెస్ట్ చేయడం, ఏదో నేను చాలా డబ్బులు ఉండి నేను ఇన్వెస్ట్ చేయలేదు, ప్రాబబ్లీ అందుకనేసి డబ్బులు లేదు. అంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసినా, ఇంకొకరు రిస్క్ తీసుకుని, ఆయన రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేసినా, రిస్క్ ఈజ్ రిస్క్ రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్. ఈసారి అలా మాట్లాడుకోకుండా ఉంటే ఆ బయాస్ అనేది పోతుంది సొసైటీలో. అది కదా సార్, అంటే మిగిలిన ఇండస్ట్రీస్ కన్నా కూడా ఈ ఇండస్ట్రీకి అమ్మాయిలు రావాలంటే మాత్రం చాలా భయపడతారు. హీరోయిన్ గా, ఆర్టిస్టులు గా, ప్లస్ దానికి తోడు ప్రొడ్యూసర్ రావాలంటే ఎందుకు భయపడతారు? భయపడే ఇండస్ట్రీ మన దగ్గర కొంత ఉంది. అందుకని మేము ఆమెని వచ్చేసి నమ్మేసి, ఒక డైరెక్టర్ నమ్మేసి, మ్యూజిక్ డైరెక్టర్ నమ్మేసి, మేనేజర్ని నమ్మేసి తను చేయటం అంటే నాటే జోక్ అన్న ఉద్దేశంతో మేము ప్రొడ్యూసర్లు అందరూ భయపడుతున్నారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సోమయ్య గారు, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ట్రైలర్ బాగుంది. నాకు క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు కథ రాశారు కాబట్టి డైలాగ్స్ డైరెక్ట్గా రాశారు. ఇందులో అంటే నేను ట్రైలర్ చూస్తే కొన్ని మెడికల్ వీటి మీద ఇది ఉంది, కార్పొరేట్ హాస్పిటల్స్ మీద దాని మీద కామెంట్స్ ఉన్నాయి. ఇది కొన్ని రిస్కీ కదా, బయట ఇప్పుడు సొసైటీలో బాగా అంత కార్పొరేట్, 90% కార్పొరేట్ ఉంది, ఎక్కడ ఇది ఉండదు. గవర్నమెంట్కి వెళ్తే గవర్నమెంట్ ఉండదు. సో ఇలాంటి కథ రాసుకునేటప్పుడు కొన్ని ఏమన్నా కేర్ తీసుకున్నారా? అంటే మొత్తం సినిమా చూడలేదు కాబట్టి మాకు కేర్ అంటే ఐ మీన్ సెన్సార్ వచ్చింది, మాకు రిలీజ్కి వెళ్తున్నామంటే మేము కేర్ తీసుకున్నట్టే.
లేకపోతే మనకు సెన్సార్ రాదు, రిలీజింగ్ కూడా అవ్వదు. ఎస్ అన్ని కోణాల్లో ఆలోచించి మేము చేసాము. అండ్ ఇట్స్ నాట్ లైక్ మేము డాక్టర్స్ నేమ్ బ్లేమ్ చేయట్లేదు. ఇండియాలో ఒక అమ్మాయికి జరిగింది, అది అన్ఎక్స్పెక్టెడ్గా మేము ముందే చేసేసాం అంతే. ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ అండ్ పేషెంట్స్కి మధ్యలో ఒకరు ఉంటారు, సో వాళ్ళ పైన సార్ ఇట్స్ నాట్ అబౌట్ డాక్టర్స్. అండ్ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ప్రొఫెషన్లో కొంతమంది చాలా వర్క్ ఓరియంటెడ్ ఉంటారు, కొంతమంది మనీ సైడ్ ఉంటారు, కొంతమంది దే జస్ట్ వాంట్ అప్రిసియేషన్స్ అండ్ ఆల్. అన్ని రకాల మనుషులు ఉంటారు, సో డాక్టర్స్లో కూడా ఉంటారు. మనమందరం మనుషులం కదా ఎండ్ ఆఫ్ ద డే. అలాగా మంచి చెడు అన్ని చోట్ల ఉంది. దట్స్ ఇట్. మీరు అంటే స్పీచ్ ఇంటే డ్రీమ్ లో వచ్చింది కాబట్టి కథ రాశాను అన్నారు. సో కథ రాసినప్పుడు అంటే కథకి కంప్లీట్ గా సోషల్ మెసేజ్ ఇద్దాం అనుకున్నారా, ఎంటర్టైన్మెంట్ చేద్దాం? ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఇందాక ట్రైలర్ లో హీరో గారిని చూశారు, దియా ఫిలిం లో లవర్ బాయ్ గా ఉన్న వాళ్ళు, ఇక్కడేమో ఫుల్ యాక్షన్ ఉంది. అలానే మ్యూజిక్ రతన్ గారు హ్యాస్ గివెన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఇట్స్ ఆల్ ఇంక్లూడెడ్ అండి, ఇట్స్ ఆల్ ఇంక్లూడెడ్. ఫన్ ఉంది. సప్తగిరి గారు మర్చిపోయినాను, సప్తగిరి గారు ఉన్నారు, ఫైమా ఉంది. ఇట్స్ ఫన్ ఇస్ దే, ఎవ్రీథింగ్ ఇస్ దే సార్. ఇట్స్ నాట్ ఓన్లీ మనం ఇవాల్టి రోజున కూర్చోబెట్టి నీతి కథలు చెప్తే ఎవరు వినరండి, నేను కూడా విననేమో, బోర్ కొట్టి ఏదైనా ఉందా. ఐ మీన్ నవ్వే డేస్ ఈవెన్ రామాయణం అయినా కూడా చాలా కొత్తగా చెప్తున్నారు పిల్లలకి అర్థమయ్యేటట్టు. సో చేంజ్ అవుతున్న కొద్దీ మనం కూడా చేంజ్ అవ్వాలి. సో అలానే ఉంది. ఆల్ ది బెస్ట్. అలాగే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు ఒక సినిమా రిలీజ్ అయింది, పాజిటివ్ బాగానే ఉంది. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది. మీకు కంటిన్యూ సినిమాలు వస్తున్నాయి, కానీ మధ్యలో ఈ కాంట్రవర్షియల్ గురించి మాట్లాడుతున్నారు కదా, అవి అంటే మీరు డిస్టెన్స్ లో ఉండడం వలన, చెన్నైలో ఉండడం వల్ల హైదరాబాద్కి ఆ డిస్టెన్స్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉందా? అవును, ఇది దీంతో ఆపేద్దాం సార్. ఎందుకంటే మీరు ఎంత యాంగిల్లో చెప్పినా సందీప్ రెడ్డి గారు whoever నా గురించి నేమ్స్ తీసుకోవాలి, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. బికాస్ దట్ వన్ డిస్టెన్స్ లో ఉండడం వలన దట్ వన్ నేమ్ ఇస్ రిటర్న్ ఇక్కడ ఇండస్ట్రీకి అక్కడే లేదు. నా గురించి ఎవరు ఏం చెప్పినా వాళ్ళు నా డైరెక్టర్ సార్, వాళ్ళ గురించి బయట వచ్చి చెప్పకూడదు. ఓకే, ఇతనికి నాకు ఏదైనా డిస్కషన్ వస్తుంది, ఆర్గ్యుమెంట్ వస్తుంది అనుకోండి, అది మా మధ్యలో నాన్న అమ్మ ఫ్రెండ్స్ ఒకరొకరు అదే చెప్పాను, ఒకరు ఫ్రెండ్స్గా బిహేవ్ చేస్తారు, ఒకరు నాన్నలాగా, ఒకరు అమ్మలాగా. అలాంటి ఇంటర్వ్యూస్, అలాంటి కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఉండిపోరాది మూవీ సాంగ్ రిలీజ్ అవుతుంది, పెద్ద హిట్. చాలా పీపుల్ ఆర్ రిలీజ్, చాలా బాగుంది చెప్తున్నారు. త్రివిక్రమ్ గారు ఒక మూవీలో అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ ఇది డాన్స్ చేస్తున్నారు. సుకుమార్ గారు ఒక మూవీ లాంచ్ చేస్తున్నారు. మహేష్ బాబు గారు ఇప్పుడు అకాడమీ బాంలో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు ఎండ్ ఆఫ్ ద మూవీ ఫస్ట్ టికెట్ తీసుకుంటున్నారు. చాలా మంచి పీపుల్ ఇన్ ఇండస్ట్రీలో నన్ను పైకి ఎక్కడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. కీరవాణి గారు, డిఎస్పి గారు, తమన్ గారు సాంగ్ బాగుంటే ఫోన్ చేసి బాగుందిరా బాబు అన్నట్టు చెప్తున్నారు. అనదర్ థింగ్, నాకే దానికి అది బాధ ఉందనుకోండి, అప్పుడే బయట వచ్చి నేను సరే వాళ్ళు ఇలా చేశారు, నేను ఇలా చేశారు అన్నట్టు. ఎక్స్పెక్టేషన్ ఏంటి, అతను తిట్టారు నేను తిట్టాలా? లేదు, నేను రదన్. నా గురువు గారు రెహమాన్ సార్, హీ చోస్ లవ్. హేట్ అండ్ లవ్ లో ఆస్కర్ డైలాగ్ అదే కదా. సో చూస్ లవ్. మనం ఇలా ఉండడం, నేను ఇలాగే తెస్తాను. కోపం వస్తే చూపిస్తాను, మళ్ళీ నెక్స్ట్ మినిట్ నా తప్పేంటి నేను ఫీల్ అవుతాను, నెక్స్ట్ ఏం కరెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి మూవీకి సంబంధించిన ఒక్క ట్రాక్లో నా క్వాలిటీ సఫర్ అవ్వదు. ఇప్పుడు ఇలా చెప్పారు అని నేను చెత్త ట్రాక్ ఇచ్చి పోదు ర్యాప్ చేసి, లేదు 1 minute ట్రాక్ ఇచ్చాను, అది ఇది ఏదో డైలాగ్స్ వచ్చింది, కానీ దాన్ని మిక్స్ చేసి మాస్టర్ చేసి బయట రెహమాన్ సార్ స్టూడియోలో జరిగింది ఇవన్నీ. అర్జున్ రెడ్డి బయట వచ్చి అబ్బా హిట్ అని చెప్పినప్పుడు నాకు ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. ఇవన్నీ వస్తుంది సార్, వస్తుంది పోతుంది. మీరు కూడా టుమారో ఇతను ఎలా గుడ్ బాయ్ ఇమేజా, కవర్ చేస్తున్నారా, కవర్ డ్రైవా, ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు సందీప్ గారు పెద్ద డైరెక్టర్, దానికి ఇతను కవర్ చేస్తున్నారు, ఇలాంటి డైలాగ్స్ వస్తుంది సార్. ఏంటి నేను అప్పుడు అందాల రాక్షసి చేశాను, ఎవడే సుబ్రహ్మణ్యం పెద్ద మూవీ సార్. నాగేశ్విన్ నవ్వు తిట్టడమే రాదు,
చాలా స్వీట్. హను రాఘవపుడి ఒక యాంగిల్. సో అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం పెద్ద మూవీ చేసినప్పుడు సందీప్ గారిని ఫస్ట్ ఫ్యాన్ బాయ్గా ఇతను బాగా చేస్తారు అని అక్సెప్ట్ చేసుకుని ఫస్ట్ అగ్రిమెంట్లో సైన్ చేసి వీఆర్ వర్కింగ్. అప్పుడు సందీప్ గారు నో నేమ్. సో స్టార్టింగ్లో సందీప్ ఇప్పుడు నాకన్నా పెద్ద బిగ్ గై, బికాస్ ఈస్ నాలెడ్జ్ లైక్ దట్ ఓన్లీ. ఆ టైంలో అతన్ని నమ్మాను కదా. సో అలా నమ్మి అతనితో వర్క్ చేసిన అదే ఫ్యాన్ నెక్స్ట్ తమిళ్ వర్షన్ ఆఫ్ అర్జున్ రెడ్డి నేను చేశా. అతని మీద కోపం ఉంటే నాకు ఈ మూవీ వద్దు అని ఇలా చెప్పారు. నన్ను నడుచుకోలేదు, మనసు నుంచి చెప్తున్నా. ఈజ్ గ్రేట్ డైరెక్టర్. తెలుగు సినిమా బయట రావడానికి అన్ని డైరెక్టర్స్ కష్టపడుతున్నారు. దీంట్లో ఫ్లాస్ ఇప్పుడు డైరెక్టర్స్కి, కెమెరామెన్కి, డైరెక్టర్స్కి, హీరోకి చాలా గొడవలు వస్తుంది. బయట ఎవరు చెప్పట్లేదు. చెప్పింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు అది నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను పట్టించుకోనంటే మంచి మంచి సాంగ్స్ రాదు నెక్స్ట్ మూవీలో. సో ఎనీ ఆపర్చునిటీ, నాలాగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కొక్క సాంగ్ కోసం తిరుగుతున్నారు సార్. 3000 పీపుల్ ఆర్ రన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా చాలా కష్టపడుతున్నారు. నాకు ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ని వాళ్ళు ఏం చెప్పినా మా గురించి డిస్కస్ చేసినా అది నెక్స్ట్ లేదు. ఈ మూవీలో నేను అదే వర్క్. ఈ మూవీ ఎందుకు చేస్తున్నావు అన్నట్టు ఎవరు అడిగారంటే, ఇలాంటి ఒక అమ్మాయి మైండ్ నుంచి ఒక స్టోరీ రాయాలి, నేను పోరాడాలి, నేను ఈ సినిమాలో నేను ఒక సినిమా చేయాలి అన్నప్పుడు ఎవరు వచ్చి మ్యూజిక్ చేస్తారో లేదో నేను ఉండాలి. నేను కమింగ్ బ్యాక్ టు డియర్ ఉమా, ఈ రాక్ స్టార్ స్టోరీ వినిపిస్తుంది, సాంగ్స్ కూడా ఇది ఉంది. సో దీనికోసం ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్. అవును. దీంట్లో హీరో గారు గిటార్తోనే ఉంటారు. ఫస్ట్ లవ్ ఆఫ్ గిటార్. సో గిటార్ ఎక్స్పెరిమెంట్స్ కొంచెం చేశాను. మ్యూజికలీ అనదర్ థింగ్, కొంచెం ఈ మూవీలో ఒక మెసేజ్ లిటిల్ థింగ్స్ ఉంది. అది డైరెక్టర్ గారు స్టోరీలో ఆ రియల్ స్టోరీని బయట చూపించడానికి హిడన్గా స్టోరీ రాశారు. ఆ డ్రీమ్ ఏంటంటే 40 days డ్రీమ్. నాకు అనిపించింది అంటే ఇలాంటి ఇంకొక అమ్మాయికి జరగకూడదు, అదే డ్రీమ్. అది బయట చెప్పడానికి ఈ స్టోరీ అది రాశారు. సో యాజ్ అ గర్ల్, ఒక గర్ల్ చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు, హిట్ అవుతుందా, అన్నీ వస్తుంది సార్. ప్యాషన్ ఉంది కదా, అందరూ అదే నన్ను వస్తున్నాము. హిట్ ఫ్లాప్ అదెల్లా మాటలే కదా సార్. సూపర్గా చేస్తున్నారు, సూపర్గా మన ఐడియా బయట రావాలని చేస్తున్నారు. కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఫినాన్షియల్ ప్రాబ్లం చెప్పారు కదా, అది నాకు చాలా తెలుసు. అమ్మ లేకపోతే ఇక్కడ మూవీ రిలీజ్ చాలా కష్టం ఉంది. చాలా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారు, నాకు తెలుసు సార్, పర్సనల్గా తెలుసు. సో ఇంత కష్టపడి ఒక మూవీ చేస్తున్నారు, నేను సపోర్ట్ చేస్తున్నాను అంతే. పృథ్వీ గారు, can you pass the mic? Yeah, hi, myself Hema Malini here. So first of all, congratulations, the visuals are too good and you are looking like absolutely a rock star in the film. So what is the main hooking point to accept this story for you? The main hook point is that what I mean, everyone is saying the same thing. I feel the message which is there in this film, it should be told to the society right now. And it's a brave attempt, that is for sure. I mean, saying that message through a film, it is a brave attempt. It is not that easy to say that message convincingly. And especially when they told me my character, it had a huge arc. I mean, like, it had different graphs. So for me to perform, and you know, it's my first film, so definitely I need to perform to my fullest extent. So it had everything, action, and I'm a dancer basically, so it had nice dance, Ratan sir's music, some beautiful dance numbers. So it had everything for me to get my launch in Telugu film industry. So that is why I liked it, and once again it had a nice takeaway. I'm a very good takeaway in this story, so that is why I accepted. Before coming to the Telugu industry and after coming to the Telugu industry, what is the major difference change you have observed? Every industry is the same, but I felt Telugu audience especially, whenever I already told it in my speech, whenever there is a good film, irrespective of language, irrespective of star, they appreciate that film wholeheartedly. There is no other thing. They wholeheartedly accept things. So that is one thing. And whenever I came for the shoot, I mean, usually my colleagues back there in Bangalore, they used to say, if you're going to Telugu, they're going to treat you really well. So I experienced it in Dear Uma. Everyone was so sweet, so warm,
and I love the vibe of Hyderabad. I really like the city. All the very best, and Thank you. Kamal Garu. First of all, thank you so much for acting in Aoke Biryani, Godavari, and Kalavaramaya Madlo. Those are very good films, which we liked your character very, very much. సో చాలా కామ్ అండ్ కంపోజ్డ్ గా ఏ పాయింట్ అయితే డైరెక్టర్ గారు చెప్పాలని అనుకుంటారో ఆ పాయింట్ మేము చాలా బాగా రిసీవ్ చేసుకున్నాం. అండ్ ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన థింగ్ ఏంటండి? యువర్ యాక్టింగ్ లైక్ బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పారు. ఐ థింక్ బ్రదర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ మే నాట్ హ్యావ్ యాక్సెప్టెడ్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ వుడ్ వాంట్ టు జంప్ చేసే బ్రదర్ క్యారెక్టర్ అంటే చేద్దామని. అది దట్స్ జస్ట్ వన్ వాట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. కానీ సినిమాలో ఐ ప్లే అ మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ద ఎంటైర్ స్టోరీలో హౌ ద ఎంటైర్ థింగ్ అన్ఫోల్డ్స్ ఒక థ్రిల్లర్ లాంటి సబ్జెక్టే సెకండ్ హాఫ్ చూసుకుంటే. సో అలాంటి సబ్జెక్ట్లో ఏదైతే మొత్తం మెయిన్స్ సన్నివేశం ఉందో చాలా మంది మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు దీంట్లో. దాంట్లో హౌ డు ఐ ప్లే విత్ ఇట్, అది బాగా అంటే ఐ వాంటెడ్ టు ప్లే దిస్ పార్ట్. ఎందుకంటే ఇట్ గివ్స్ అ డిఫరెంట్ డైమెన్షన్ ఇన్ మై కెరియర్. ఒక చిన్న డైమెన్షన్ ఇస్తుంది. ఇది ఎందుకు చేయకూడదు మనం అని తీసుకున్నారు వాళ్ళు. అంటే డెఫినెట్లీగా ఇప్పుడు నేనైతే ముందు సినిమా పేర్లు చెప్పానో క్యారెక్టర్ గుర్తుండిపోతుందో, సో ఇందులో మీ క్యారెక్టర్ అలాగే ఉంటుందో, ఆడియన్స్ అలాగే రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. యా ఇట్స్ న్యూ డైమెన్షన్ డెఫినెట్లీ. అంటే ముందు చేసినట్టు క్యారెక్టర్ కాదు ఇది. సో డెఫినెట్ గా ఇట్స్ న్యూ డైమెన్షన్ ఫర్ మీ. సుమయ్య, సినిమాలో మీరు హీరోయిన్ గా చేయాల్సి వచ్చింది అన్నారు. చేయాల్సి వచ్చి అవడానికి కారణం ఏంటి? హీరోయిన్స్ దొరకనా, లేకపోతే ఈ క్యారెక్టర్ ని మీరు భుజాన్ని వేసుకున్నంత ఎవరు వేసుకోలేరని? అయ్యో సార్, చాలా మంది అమ్మాయిలు నాలాగా ఉన్నారు. హీరోయిన్ల కొరత ఏమీ లేదు. అండ్ ఆడిషన్ పెడితే తెలుగు అమ్మాయిలు చాలా మంది వస్తారు. నేను కూడా హీరోయిన్ అవుదామని వచ్చిన అమ్మాయిని. అంటే ఆ కథ అంత ఫస్ట్ నేను ఐ కెన్ పుల్ అవుట్ ఆర్ నాట్ అనేది ఒక డౌట్ ఉండింది. ఇంత బాధ్యత కలిగిన ఒక క్యారెక్టర్ అండ్ మోర్ ఓవర్ నేను న్యాయం చేస్తానా చేయలేనా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. మా డైరెక్టర్ గారు అది నాతో బాగా చేయించారు. సుమయ్య గారు, యాక్చువల్లీ సినిమాలు ఎంత పెద్దగా రిలీజ్ అయినా చిన్నగా రిలీజ్ అయినా నచ్చకపోతే రిజెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ట్రైలర్ బాగున్నంత సినిమాలు బాగోట్లేదు ఈ మధ్యన వస్తున్నట్టు. సో మీ సినిమా ఆడియన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అండ్ ఈ సినిమా బిజినెస్ పరంగా ఎలా జరిగింది? ఓటీటీ బిజినెస్ ఇలా ఏమైనా జరిగినాయా? అంటే డే 1 నుంచి నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ప్రతిదీ యాజ్ అ ఆడియన్గా ప్రతిదీ బాగుండాలి అని నేను పెద్ద ఫిలిం క్రిటిక్ అండి మైసెల్ఫ్. అలాంటప్పుడు నేను నా ఫిలిం గురించి చాలా ఆలోచించుంటాను. చాలాసార్లు డిస్కషన్ జరుగున్నాయి నాకు డైరెక్టర్ గారికి. అండ్ పోస్టర్స్ బాగున్నాయి అన్నారు, ట్రైలర్ బాగుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సినిమాకి కూడా రండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇవాళ అందరూ అంటే పుట్టినప్పటి నుంచి మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి చావు దాకా, డెత్ బెడ్ దాకా వీఆర్ రిలేటెడ్ టు డాక్టర్స్. యాక్చువల్లీ మనకు హాస్పిటల్కి దగ్గర సంబంధం అది. సో అది ఎంత బాగా చూపించామనేది ఐ రియల్లీ అప్రిషియేట్ హోల్ టీమ్ మై సెల్ఫ్. సో బాగా వచ్చింది, సినిమా కూడా బాగుంది. సుమయ్య గారు, సో మీరు హీరో గారిని బయట రాష్ట్రం నుంచి అనుకున్నారు కదా, కారణం ఏమైనా తెలుగులో చెప్పచ్చో చెప్పకూడదో తెలియదండి. నమ్మలేదు ఎవరు నన్ను. నేను అప్రోచ్ ఫస్ట్ తెలుగు అమ్మాయిగా నేను తెలుగు అమ్మాయిని నన్ను తీసుకోండి అని ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ప్రొడ్యూసర్ అయినప్పుడు డెఫినెట్లీ ఐ నీడ్ అ తెలుగు. ఓన్లీ పృథ్వీ గారు ఒక్కరే కర్ణాటక నుంచి ఉన్నారు. ఫస్ట్ తెలుగు వాళ్ళని అప్రోచ్ అయ్యామండి. మేబీ అంటే వాళ్ళ డేట్స్ వల్ల తెలీదు, లేకపోతే బిజీ అవ్వడం వల్ల తెలీదు, లేదంటే కొత్త అమ్మాయి డబ్బులు ఇచ్చిద్దా లేదా టైం వేస్ట్ అనుకున్నారో తెలియదండి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో మీరు రాబోయే రోజుల్లో ప్రొడ్యూసర్ గానా లేకపోతే రైటర్ గానా హీరోయిన్ గా మూవీట్లో లేదానికి బాగా? హీరోయిన్ గానే అండి. అండ్ ప్రొడ్యూసింగ్ కూడా మంచి కథలు ఇంకొక 2 ఉన్నాయి సేమ్ మా బ్యానర్లోనే. సో మన సతీష్ పిఆర్ఓ గారు నాకు ఒక 7-8 ఇయర్స్ నుంచి తెలుసండి. ఆయన సపోర్టింగ్ చాలా ఉంది. అండ్ దీప్ ఆర్ట్స్ వాళ్ళు కూడా రిలీజింగ్ మీరు లేట్ అయ్యింది ఎందుకు అన్నారు. బికాస్ రిలీజింగ్ యూనో అనేది థియేటర్స్ అనేది మా చేతుల్లో లేదు. సో దీప్ ఆర్ట్స్ వాళ్ళు మాకు రియల్లీ హెల్ప్. నౌ బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ హియర్, బికాస్ ఆఫ్ సతీష్ అండ్ బికాస్ ఆఫ్ దీప్ ఆర్ట్స్ వీఆర్ హియర్. సాయిరాజ్ గారు,
ప్రొడ్యూసర్ గారు కథ కనుక మీరు ఏదైనా చేంజెస్ అనిపించినప్పుడు ఏమైనా చెప్పారా? డెఫినెట్లీ బేసికలీ నేను డైలాగ్ రైటర్ని. అయ్యో చాలా చెప్పారు. సినిమా అనేది అదే ఇది ఒక సందేశాత్మకం అనేది మనం మేడం గారు ఇందాక చెప్పినట్టు బోరింగ్ ఉండకూడదు, ఏదో సెమీ ఆర్ట్ ఫార్మేట్ లాగా ఉండకూడదు. దీనికి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ఒక సినిమాటిక్, మళ్ళీ అదేవిధంగా కథలో ఉన్న మూలం చెడిపోకూడదు అనేది అసలు ఇది అంటే మెసేజ్ అని పక్కన పెట్టి టోటల్లీ లవ్ స్టోరీ అండి. మీ ఇద్దరిలో ఎవరైనా కాంప్రమైజ్ అయ్యారా అక్కడ చేంజెస్ చేయాల్సిన అవసరం? ఏం కాంప్రమైజ్ అండి, ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండ్ వెళ్ళబట్టే ఈ రోజు ఇలా చేంజెస్ ఏముండు మాట్లాడుకుంటాం ఇట్లా బెటర్మెంట్ ఆల్ టెక్నీషియన్స్ కూర్చొని డిస్కస్. సో మెడికల్ మీద మొత్తం కాన్సెప్ట్ మొత్తం మెడికలేనా? అదే మెడికల్ కాదు, ఇక్కడ ఒక మెడికల్ చుట్టూ ఒక మిరాకిల్ ఉందండి. మిరాకిల్ ఏంటంటే ఇట్స్ లవ్ స్టోరీ. ఒక దీంట్లో ఉమా అనే క్యారెక్టర్, అదేవిధంగా దేవ్ అనే క్యారెక్టర్, వీళ్ళిద్దరు యొక్క లవ్ స్టోరీ. అంటే ఒక విషయం చెప్పాలి, ఇక్కడ లవ్ స్టోరీ అనగానే ఇప్పుడు లవ్ అనగానే కొంచెం ఇప్పుడున్న సామాజిక వ్యవస్థలో అదొక చీప్ గాను అదొక చిన్న దృష్టితో చూస్తున్నారు. ఎందుకంటే అలా మనకి ప్రొజెక్ట్ అవుతుంది అది. ఒకప్పుడు మనకి సాహిత్యం ఉంది, సంగీతం ఉంది, మన మీడియాలో కూడా మంచి పొయిట్రీస్ వచ్చాయి లవ్ మీద. పెద్ద లవ్ అనేది ఒక కొత్తగా చూపించాలి అనేది ఏదో చేసి ఈరోజు ఏమంటే లవ్ అనేది ఒక ఓయో రూమ్స్ కండోమ్ ప్యాకెట్ అన్న స్థితికి దిగజార్చి సినిమాలు కూడా మనుషుల బలహీనతలో క్యాచ్ చేసుకోవడానికి మీడియా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండటం వల్ల ఆ బలహీనత కాదు, ఇది ఒక బలాన్ని చేకూర్చే లవ్ స్టోరీ, మెచ్యూరిటీ లవ్ స్టోరీ. మణిరత్నం గారు, బాలచంద్ర గారు లాంటి ఒక మెచ్యూరిటీ లవ్ స్టోరీ. లవ్ అనేది ఒక పవర్ఫుల్, మనం ఇప్పుడు మూవీ ఎంత పవర్ఫుల్ మీడియా అంటాం, మీడియా ఎంత పవర్ఫుల్ అంటామో ప్రేమ కూడా అంత పవర్ఫుల్. యూత్ ఏదో మనం ప్రేమించేసాము, ఆ ప్రేమలో వైలెంట్గా బిహేవ్ చేద్దాం, నా అవతలలో యాక్సెప్ట్ చేయకపోతే సైలెంట్గా సూసైడ్ చేసుకుందాం, డిప్రెషన్కి వెళ్ళిపోదాం, ఇవన్నీ చూస్తున్నాం మనం. అది కాదు ఈ లవ్ స్టోరీ, మెచ్యూర్ లవ్ స్టోరీ. ఆ లవ్ యొక్క పవర్లో వీళ్ళు వాళ్ళ కెరియర్స్ని కిల్ చేసుకోకుండా ఎలా బిల్డ్ చేసుకున్నారు, దాంతో పాటు ఈ సమాజంలో ఉన్న ఇందాక మనం అనుకున్న సోషల్ అవేర్నెస్, ఆ చిన్న సమస్యని పెద్ద సమస్యని వీళ్ళు ఆ లవ్ ద్వారా, ఆ ప్రేమ ద్వారా ఆ సమస్యని మనం ఫేస్ చేస్తున్న సమాజం ప్రతి మనిషి ఫేస్ చేస్తున్న సమస్యని ఎలా పరిష్కరించారనేది ఈ సినిమా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. మొన్న మీరు ఫీల్ అవుతూ బాగా ఇచ్చేసారు మేడం. ఫీల్ అయితే ఫెయిల్ అవుతాం అనేది మీరు తెలుసుకోవాలి. కథను నమ్మేయారు కాబట్టి ఆడపిల్ల ఆత్మవిశ్వాసంతో సినిమా తీసింది అనేది మనం చూసుకునే సినిమాలు తర్వాత తీస్తున్నాం, జనం చూసేసి ముందు తెద్దాం మార్పు తెద్దాం అని మీరు టేకప్ చేశారు. ఇది మీరు ఎన్ని రోజులుగా రాస్తున్న సినిమా ఇది సుమయ్య గారికి? ఇది నేను కోవిడ్ అప్పుడు రాశానండి. ఆ తర్వాత మొత్తం లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత సో నౌ అంటే మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం ఎందుకు, మనమే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవచ్చు కదా అనేసి నేను తీసానండి. అండ్ ఫర్ చెప్పండి. సో ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలండి. ఈ ఎవరైనా నో అనేది మనకు చిన్నప్పటి నుంచి వినిపిస్తూనే ఉంటుంది, బట్ వీ షుడ్ సే ఎస్ టు అవర్ సెల్ఫ్. మనం పక్కన వాళ్ళ మాట విని మనకే నో చెప్పుకోకూడదు. అండ్ స్టోరీ ఉంది, డైరెక్టర్ గారు ఉన్నారు, కథ బాగుంది, ప్రొడ్యూసింగ్ కూడా చేద్దాం అనేసరికి మన ఉద్దేశం మంచిదైతే అందరూ హెల్ప్ దొరుకుతుంది అనేసి డియర్ ఉమా ఈజ్ ద బిగ్గెస్ట్ లైవ్ ప్రూఫ్ అండి. సుమయ్య గారు, దిస్ ఇస్ ఫ్రమ్ ఢిల్లీ కల్చర్ అండి. డాక్టర్ ఉమా ట్రయల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇందాక మీరు చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పారు, ఇందాక అదే మెడికల్ గురించి ఒక ఇన్సిడెంట్ జరిగింది, మొత్తం కంట్రీ అంతా దాని మీద ఫోకస్ అని చెప్పారు. అంటే అంతేంటంటే ఒక కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ దాని గురించేనా? సారీ అండి, అది కాదు. యాక్చువల్లీ మెడికల్లో అప్పుడు కోవిడ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఆమె రాసుకున్నారు. ఒక సీన్ని, ఒక సన్నివేశాన్ని, ఒక ఇన్సిడెంట్స్ని కారణం చేసింది కాదండి. ఇది టోటల్ ఒక యూనివర్సల్ ఇష్యూస్ మీద వెళ్ళిందండి. సో క్వశ్చన్ ఏమైనా కూడా ఇందాక తను చెప్తున్నప్పుడు అదేమోనని మనకు ప్రతిపటం రావచ్చు, ఏదేదో రేపు అలాంటికి సంబంధించింది కాదండి, ఒక పోరాటం సార్ ఈ సినిమా. అంటే మెడికల్ స్కామ్స్ డెఫినెట్లీ మెడికల్ స్కామ్స్ సంబంధించిందే. మనం రెగ్యులర్గా అంటే ఇందాక మేడం చెప్పినట్టే మన జననం ఇక్కడే జరుగుతుంది, బర్త్ ఆల్మోస్ట్ అది జబ్బులు వచ్చి మనం డైరెక్ట్ హాస్పిటల్ చనిపోతున్నాము. ఈ హాస్పిటల్తో మనకి ఇంటితో కన్నా ఎక్కువ సమయం హాస్పిటల్తోనే ఉంటుంది. ఈ మధ్య ఈ హాస్పిటల్లోనే ఎక్కువ గడుపుతున్నాం.
అలాంటప్పుడు అక్కడ ఉన్న సిస్టమ్ ఎలా ఉండాలి, ఆ సిస్టమ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తే కాదు కదా, దానికి ఒక సొల్యూషన్ ఏంటి అనేది వీళ్ళిద్దరి యొక్క లవ్ ద్వారా దాన్ని ఎలా పోరాడారు. ఆ పోరాటం ఈరోజు మీడియా ద్వారా మనం చేయొచ్చు అనమాట. అది మన సోషల్ మీడియాలో ఫేస్బుక్ ప్లాట్ఫామ్ నుంచి కానీ వీటి ద్వారా మనం చేయడానికి అవకాశం ఉండే విధంగా ఉంటుంది. సో డెఫినెట్గా మనం ఆ ప్రాబ్లం నుంచి ఈ సినిమా అనేది మీరు అడిగినట్లు ఇది అవసరమైన సినిమా అండి. దీంట్లో అనవసరం లేని విషయాలు ఏముండవు. నేను చెప్పాలంటే ఇది జనాలకి సమాజానికి అవసరమైన సినిమా. అంటే వైద్యం గురించి అడిగాను, వైద్యం మన హక్కు అండి. ఈ సినిమా చూడటం ప్రతి ఆడియన్గా మన బాధ్యత అండి. ఈ అవసరమైన సినిమాని చూసి దీంట్లో ఉన్న ఆ సోషల్ అవేర్నెస్ని మనం ఏ విధంగా పోరాడి సాధించాలనేది ప్రతి మనిషి తలుచుకుంటే విత్ ఇన్ మనం 3 to 4 months మనం ఈ సమస్యకి బయటపడతాం. సుమయ్య గారు, అట్లాంటి మెడికల్ స్కామ్స్ గురించి ఆల్రెడీ మన మూవీస్ వచ్చినాయి. ఐ మీన్ సమ్ డాక్టర్ సెల్లింగ్ కావచ్చు, అట్లాగే మెర్సిల్ కావచ్చు, అట్లాంటి మెడికల్ స్కామ్స్ గురించి, సమ్ ఆర్గన్స్ గురించి ట్రాన్స్ప్లాంట్ జరిగింది. సో అట్లాంటి హిట్ కొట్టారు కాబట్టి ఆ కోవలో వెళ్ళాలని చెప్పి ట్రై చేశారు మూవీ ద్వారా. అంటే ఒకరు హిట్ కొట్టారు కాబట్టి అని కాదండి, మాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఈ కంటెంట్కి ఒక వాల్యూ ఉంది. అంటే సినిమా చేస్తే ఏదైనా చేయొచ్చు, కానీ ఈ కంటెంట్కి ఒక వాల్యూ ఉంది. అండ్ ఈ కంటెంట్ ప్రజలందరూ ఆదరిస్తారని. అండ్ ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య, మన ఇంట్లో ప్రతి ఒక్కరు నెలకు ఒకసారన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎలా అన్న సబ్జెక్ట్ పైన అండి. సుమయ్య గారు, దిస్ ఇస్ యాంకర్ రాజేష్. కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ట్రైలర్ చాలా బాగుంది అండ్ పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది. అంటే ఒక డ్రీమ్ లో నుండి వచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇది. డ్రీమ్ వచ్చింది, అలానే నా డ్రీమ్ ఓకే, డ్రీమ్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. దెన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఎంచుకుంటున్నారు మీ నుండి, అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు కలిసి కూర్చొని మన అమ్మాయి మన సినిమాని చూసే లాంటి ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. డైరెక్టర్ గారు కొన్ని సీరియస్ గా సాగే రాజేష్ గారు లాస్ట్ లో ఒక చిన్న సర్ప్రైజ్ అండి, ఏమనుకోకండి. మీకు కదండి, రతన్ గారికి అంటే ఆల్రెడీ మేడం గారు చాలా సర్ప్రైజ్ ఇచ్చారు. మళ్ళీ కొన్ని సీరియస్ సబ్జెక్ట్ ఉన్న సినిమాల్లో లవ్ స్టోరీస్ మధ్యలో ఇబ్బందికరంగా అనిపిస్తుంటాయి, సాంగ్స్ కానీ వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ కానీ. ఇందులో లవ్ స్టోరీ ఎక్కువ ఉంది, మెడికల్ తక్కువ ఉందని చెప్తున్నారు మీరు. అది ఎలా బ్యాలెన్స్ చేశారండి? డెఫినెట్ అండి. ఇప్పుడు చిన్న సినిమా అనేది కంటెంట్ చెప్పాలి బాగా. ఎందుకంటే పెద్ద సినిమా పెద్ద హీరోలు పెట్టినప్పుడు డెఫినెట్గా కమర్షియల్ తీయాలి. దీనికి స్కోప్ ఉంది కంటెంట్ చెప్పడానికి. అదే మన కంటెంట్ చెప్పి సందేశాత్మకంగా వెళ్ళిపోయి దాన్ని ఇబ్బంది పెట్టకుండా దానికి ఒక సంగీతం, సాంగ్స్ ద్వారా ఒక ఫైట్ ఎలిమెంట్స్, అంటే ఏదో కావాలని గుచ్చినట్టు ఉండండి. ఆ సినిమాకు అవసరమైన ఎలిమెంట్స్ని పెట్టుకుంటూ ఆడియన్స్ ఎంగేజ్ చేయడానికి ఏం కావాలి, వినోదాత్మకంగా ఎలా చెప్పాలి, అదే వినోదాత్మకంగా వాణిజ్యాత్మకం కోసం అని సమాజాత్మకమైనటువంటి విలువల్ని మాత్రం తగ్గించకుండా చేశాం. అంటే డియర్ ఉమా కానీ ఉండిపోతారా, డాక్టర్ ఉమా అవుతారు? హీరోకి డియర్ ఉమా, ఆడియన్స్కి డాక్టర్ ఉమా. ఓకే అండి. విషయాలు సుమయ్య గారు ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. 100% ఈ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మేము చూసినప్పుడు ఏదో చిన్న కొత్త ఆవిడ కదా ఏం సినిమా చేస్తుంది అనుకున్నా, కానీ ట్రైలర్ చూసిందో మాత్రం మంచి సక్సెస్ అవుతుందని మాకు నమ్మకం కలిగింది. ఇప్పుడు బయట మంచి ప్రొడక్షన్స్ లో ఆఫర్స్ వస్తే మీరు కంటిన్యూ చేస్తారా, లేకుంటే మీ ఓన్ ప్రొడక్షన్ లోనే ఉంటారా? నో, డెఫినెట్లీ సార్. మంచి బ్యానర్, మంచి ప్రొడక్షన్ హౌస్ వస్తే చేయాలని ఉంది. ఓకే, ఇప్పుడు ఈ మూవీ తోటి ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతారా? ఎస్ సార్. బయట వచ్చినా రాకున్నా మీ ఓన్ ప్రొడక్షన్ మాత్రం ప్రొడ్యూసర్? బయట వచ్చినా రాకున్నా కాదు, మంచి కథ ఉంటే డెఫినెట్లీ ప్రొడ్యూసింగ్ చేస్తానండి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. This is the end of the controversy. So I'm telling you, all the directors feel free to think. ఇన్వెస్టిగేట్ చేయండి, ఎలా చేశారు అని ఇన్వెస్టిగేట్ చేయండి. గుడ్ సాంగ్స్ ఆర్ ఇక్కడ డిఫాల్ట్. నన్ను నమ్మి ఏదో చెప్తున్నాను, నా ఫ్యామిలీస్ ఉంది, నా ప్లేయర్స్ ఫ్యామిలీస్ ఉంది, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఇదే. ఎవ్రీబడి వాంట్స్ టు విన్ సార్. నేను కాదు, నాకన్నా ఇంకొక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారంటే అతనికి ఇదే స్టేటస్. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు విన్. ఇలాంటి చిన్న చిన్న ఐడియాలజీలో అది ఒక కోపంలో ఏదో ఒక రోజు తిట్టారు, రేపు కలిసిపోతారు. సో దాంట్లో ఇంకొక ఫ్యామిలీస్ సఫర్ అవ్వకూడదు. సో ఐ వాంట్ టు గివ్ అ గుడ్ మ్యూజిక్ బికాస్ అన్నం పెట్టింది తెలుగమ్మ, నేను ద్రోగం చేయను. థ్యాంక్ యూ.